దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ఈరోజు అంశము, దేవా నా మొరను ఆలకింపుము. కీర్తన గ్రంథము 54 అధ్యాయము 53 అధ్యాయము మాట్లాడుకుంటే ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఆలోచిద్దాం ఈ మాటలను బట్టి. పిల్లరా, దేవునిని అంగీకరించటం, దేవునిని స్వీకరించడం, దీని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి ప్రభువా, మమ్మలను నీ బిడ్డలుగా అంగీకరించి నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరచున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదలను దయ చూపించమని నీ దాసుడే నన్ను నా తలంపులు మరుగు చేసి, దేవా నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ సన్నిధి కాపుదల వారికి దయచేయమని ఆత్మరక్షణకర్తమైన దేవా వందనాలు చెల్లిస్తూ, నీ సన్నిధి మాకు, మా బిడ్డలకు, వినుచున్న వారు, ఆలకిస్తున్న వారందరికీ తోడుగా ఉండి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొద్దకు మనం చేరి ఏ రకంగా ప్రార్థిస్తున్నాం, ఏ రకమైన విజ్ఞాపన చేస్తున్నాం, ఏ రకమైన ఆలోచనను మనం కలిగి ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించినప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా అనేక రీతిలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే దేవుని పట్ల ఇక్కడ శూరుడా దేవుని కృప ఉండును. అయితే ఇక్కడ 2వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్న ఈ యొక్క 53వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే 53వ అధ్యాయము, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో కనుగొంటిరి, వారు చెడిపోయిరి, అసహాయ కార్యములను మేలు చేయవారు కాక వివేకము కలిగి దేవుని యందు, దేవుడు ఆకాశమున, అంటే దేవుడు లేడేని అనుకుందరు బుద్ధిహీనులు, కానీ దేవుడు ఆకాశము నుండి పరీక్షించేవాడు. అంటే ఈరోజు పాఠం ఏంటంటే దేవునిని గమనించుట. దేవునిని గమనించే వారిగా ఉన్నామా ఈ లోకములంటే చాలా మట్టికి కూడా లేని వారిగా ఉన్నాం. దేవుడు ఉన్నాడా? ఉంటే కనపడము, ఉంటే మాట్లాడము అంటున్నారు. దేవుడు కనపడితే మనం తట్టుకోగలమా? దేవుడు మాట్లాడితే మనం తట్టుకునే శక్తి ఉందా? లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఆలోచిస్తే వారందరూ అంటే పిల్లరా, వారందరూ దారి తప్పి, అంటే చెడిపోయి ఉన్నారు. దారి తప్పి అంటే దేవుని యొక్క మాటలు, తల్లిదండ్రుల మాటలు గ్రహించగా చెడిపోయి ఉన్నారు వారందరూ. ఇక్కడ అంటున్నాడు, ఒకరు లేరు, ఒక్కడైనా పరిశుద్ధంగా లేడు. దేవునికి ప్రార్థన చేసి ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగుతున్నారు. అంటే ప్రార్థన అనేది కూడా అబద్ధముతో కూడిన మాటలే చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఎవరు బోధకులు, ఎవరు సత్యాన్ని ప్రకటించేవారు, ఎవరు నీతిమంతులు కూడా తెలియని ప్రజలు. ఇవాళ ఎలాగుందంటే ఏ పాస్టర్ గారు, ఏ దైవజనుడు, ఏ పండితుడు, ఏ సేవకుడు, ఏ పరిచారకుడు ఏం చెప్తుందో నమ్ముతున్నారు. తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో ప్రభు అన్నారు, ఏమని?
ఇదిగో అపవాదిగాడు గొర్రె గొర్రె బొచ్చు కప్పుకుని తోడేలు రూపంలో ఉండి గొర్రె వలె బొచ్చు కప్పుకుని వస్తున్నాడు మన మధ్యకి. అంటే కపట వేషముతో వస్తున్నాడు. సూచక్రియలు చేస్తాడు వాడు, మీకు మేలు చేస్తాడు. అబ్బో యేసు ప్రభు కూడా ఆలస్యం అవచ్చం, వాడి కార్యాలు ఆలస్యం కావు, వెంటనే జరిగిపోతాయి. ప్రార్థన చేస్తాడు, వెంటనే లేచిపోతాడు. ప్రియులారా చూడండి, ఏదైనా ఒక వస్తువు ఆలస్యంగా తయారు చేస్తే దానికి మన్యక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1-2 సార్లు పరీక్షించుకుంటాడు, 1-2 సార్లు దాని వంకరలు అన్నీ సరి చేయబడతాయి. తాతిగా చేసిన దాన్ని అసలు ఎవరు కూడా చెంకు చెదరదు, దాన్ని తప్పు పట్టడానికి ఉండదు. అయితే హడావిడిగా చాలామంది చేస్తూ ఉంటారు కొన్ని పనులు, అవి ఎంత వేగం చాలా స్పీడ్గా జరిగిందని మా వర్క్ అంటారు. ఎంతకాలం ఉంటుందో తెలియదు అక్కడ, ఎంతకాలం ఉంటుందో. ఒకప్పుడు బ్రిటిష్ వారు చేసిన ప్రతి పని కూడా ఈనాడు 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు కూడా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే వాళ్ళు ఆత్మీయ సంబంధమైన ప్రార్థన చేసి ఇలా కట్టిన గృహాలు కానీ కట్టడాలు కానీ ఎప్పుడు కూడా శంకించదు. దాంట్లో ఎవరు అంటే అందులో ఎవరు ఇముడి ఉన్నారంటే ఆత్మ తండ్రి అయిన దేవుడు ఇముడి ఉండి, ప్రభు అన్న మాట ఏంటి, బండ మీద కట్టిన ఇల్లు తొలగించబడదు, ఇసుక మీద మట్టి మీద కట్టిన ఇల్లు తొలగించబడుతుందని చెప్పారు వాళ్ళు. అందుకనే పునాది వేసిన ప్రతి స్థలం, బండ గట్టి నేల ఎక్కడ దొరుకుతుంది అంతవరకు కూడా వారు గోతులు తీసేవారు అప్పట్లో. అందుకనే బండ మీద కట్టిన ఇల్లు ఎప్పుడూ చెక్క చెదరదు. పైగా వారు వాడింది ఏంటంటే ఆనాడు కాలంలో ఇలా దేవుడి యొక్క నిర్మాణాలు 2000 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా కొన్ని శిథిలాలుగా అయినా కూడా ఉన్నాయి. 2000 సంవత్సరాలు పిల్లల ఇలా ఒక బిల్డింగ్ కడితే ఎన్నాళ్ళు అయితే 70 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు కానీ కష్టం, 50 ఏళ్ళుగా అది బూడిదిగా రాలిపోవటం జరుగుతుంది. అంటే దాంట్లో మెటీరియల్ అనేది క్వాలిటీ అనేది దొరకట్లేదు. ఇలా దేవుని సన్నిధిలో ఇక్కడ అన్నము తిన్నట్టుగా పాపమును వారు చేయుచున్నారు, మంచినీళ్ళు తాగినట్టుగా పాపమును వారికి చేయొచ్చు. దేవుని యొక్క మొరపెట్టడం మానేశారు అనే మాటను అంటే మనుషులకు తెలియలేదా? మనుషులకు తెలియలేదా? ఎస్, ఇది రైట్ పాయింట్ అండి. మనుషులకు నిజంగా తెలియలేదు. నేను 4వ వచనంలో మాట్లాడుతున్న మాట, మనుషులకు తెలివుంటే ప్రజలను ప్రశ్నించే అవసరం ఉండదు. మనుషులు తెలివి వీరి బ్రతుకుతున్న వారై ఉన్నారు. ప్రియులారా, మనుషులకు తెలివిలేదా అని అంటున్నాడంటే ఎంత దారుణమైన మాట అండి ఇక్కడ. ప్రియులారా, మనం గమనించాలి 4వ వచనంలో. అయితే ఇంకా మాట్లాడుతున్న 5వ వచనంలో చూడండి, నన్ను ముట్టడించుటకును నా మీద శత్రువులు ఉన్నారు, పొంచి ఉన్నారు అంటున్నాడు. కానీ దేవుడు చెదరగొట్టి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఏంటి? నీవు దేవుని సన్నిధిలో విశ్వాసము నమ్మకము కలిగి భక్తిపరుడుగా దేవుని బిడ్డగా జీవిస్తుంటే నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. కంటికి కనపడరండి, దేవుని శక్తి కంటికి కనపడదు, హృదయానికి మాత్రమే అర్థమవుతుంది సుమా. హృదయానికి మాత్రమే, కంటికి కనపడదు. అయితే దేవుడు వారిని విపేక్షించుడు. దేవుడు నీవు అంటే దేవుడు వారిని ఉపేక్షించితివి, వారిని దేవుడు సిగ్గుపరిచితివి ఇక్కడ అంటున్నాడు. అంటే దుష్టుడిలో నుండి అంటే ఇక్కడ అంటున్నాడు ఏమని? ప్రియులారా, చాలా ఆశ్చర్యమైన మాటను, వారి సిగ్గుపరిచితివి. సియోనులోండి ఇశ్రాయేలు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుని యొక్క సన్నిధికి చేరినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు ఆత్మీయ సంతోషం దొరుకుతుంది, శరీర సంతోషం వస్తుంది, ఆత్మీయ సంతోషం కూడా దొరుకుతుంది ప్రియులారా. అందుకబట్టి దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండరు అన్నాడు. నిజమే, ఇలా ఎన్నో రకాల క్రియలు జరుగుతున్నాయి. ఒక పాస్టర్ గారు అంటాడు,
దేవుడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. నిజమైన సేవకుడు ఏమి కబుర్లు చెప్పడండి, ప్రార్థన చేయమ్మా అంటాడు. ఎస్ ప్రియులారా, పనిచేసే రైతు నాటిని, దాని పొలం విలువ తెలిసిన రైతు నాటి వేయకుండా, నీళ్లు పెట్టకుండా, దాన్ని సాగు చేయకుండా నాటలేడు. చాలామంది అంటారు ఇప్పుడు కొత్తగా మిషన్లు వచ్చినాయి. ఆనాడు మనుషులు నాటేవారు, ఇప్పుడు మిషన్లు నాటుతున్నాయి. ఆనాడు మనుషులు కోసేవారు, ఈనాడు మిషన్లు కోస్తున్నాయి. ఆనాడు మనుషులు చేసే పనులు మిషన్లు చేస్తున్నాయి ప్రియుల ఈనాడు. ఎందుకంటే అంతకాలం వచ్చే సమయంలో మనుషులు సోమరపోతులై తినటానికే పుట్టినట్టుగా, ఎవడు సుఖపడటానికి పుట్టినట్టుగా జీవిస్తారంట. లేదు, దేవుడు అంటున్నాడు, నలిగి కరిగి నీరగుచున్న నా దేహమును మీ కొరకు నలగొట్టుకున్నాను, మీ కొరకు కరగగొట్టుకున్నాను. మీరు మాత్రం సుఖపడని, కష్టమంటే తెలియని మనుషులుగా బ్రతుకుతున్నారా అని ప్రభువు నీతో నాతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు ఈ ఆలోచన తగ్గ క్రియలు దేవుడు ఏ రకంగా నీకు నాకు వివరిస్తున్నాడు అని మనం ఎరిగి ఉంటే దేవుని సన్నిధి ఇమ్మీడియట్గా చేరిపోతాం. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏమండి పాస్టర్ గారు, ఇదిగోండి మీరు కొంత అమౌంట్ ఇస్తాం, మా కోసం ఉపవాస ప్రార్థన చేయండి అంటే కష్టం అనేది ఉపవాసం ఆయిందా? ఏమండి ఉపవాసం ఆయన చేయాలి. ఎందుకు చేయాలి? మేలు నువ్వు పొందుతావు, శ్రమ ఆయన పడాలా? ఇవాళ చాలామంది అలా ఉన్నారు, అయ్యగారు మాకు సమయం లేదు, మా కీడును మీరు చెప్తున్నారు కదా, దాని కొరకు మీరు ఉపవాసం ప్రకటించండి, సంఘంలో ఉపవాసం చేయించండి, మా కొరకు మా పిల్లల కొరకు ఉపవాసం చేయండి, దాని ఖర్చు ఎంత మేము ఇస్తాం అంటున్నారు. అంటే ఎలా ఉన్నారంటే ప్రియులారా, వారి శ్రమ పడరు, వారు ప్రార్థన చేయరు, వారి స్వరము దేవునికి వినపడదు. మరి బెంగళూరులో ఒక కుటుంబం ఉన్నది, వాళ్ళు 1000 కోట్ల ఆస్తుపరులు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కోసం కాదు, వారి ప్రజలు, వారి పనులు, వారి చాలా కంపెనీలు ఉన్నాయంట, సుమారు ఒక 4000 మంది పైగానే పనిచేసే వారి బాగు కొరకు అంట క్రైస్తవులు. వారి బాగు కొరకు కొంతమంది పాస్టర్ని ఏర్పరచుకుని వారి జీవన పోతమంతా పోసనిచ్చి వారి బిడ్డల భవిష్యత్తును చదివించి, మీరేమి చేయొద్దు, ప్రార్థన చేయండి, ప్రభు కొరకు ప్రార్థన చేయండి, మేము చేస్తున్నాం మీరు చేయండి, మేము నలుగుతాం, మీరు అనేకుల కొరకు ప్రార్థించేది. ఇదిగో మా యొక్క వర్కర్లు వారు శ్రమ పడకుండా, ఎటువంటి స్వాదంలో పడకుండా, ఎటువంటి మిషన్ ఇరుక్కుపోకుండా, ఎటువంటి ప్రమాదాన్ని పడిపోకుండా ప్రార్థన చేయని సేవకుల్ని బ్రతిమాలుకుంటున్నారు. ఎస్, మీరు ప్రార్థన చేయాలి, సేవకుడు ప్రార్థన చేయాలి. ఎస్, అప్పుడు ఈ 2 ప్రార్థనలు వేడుకుంటారు. ఇక్కడ అంశం ఏంటంటే దేవునిని వేడుకుంటా. ఈ దేవునిని వేడుకుంటామంటే నువ్వు ఒక్కడివే కాదు, సేవకుడికి నీ తెలియని విషయాలు సేవకుడు చెప్తాడు. చక్కగా చేయండి, ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని నోరుని పారవేసుకోవద్దు, నీ నోటికి కళ్ళెమి వేయండి. అందుకేనే ప్రియులారా, చాలామంది చాలా శోధనలు గుడివైన వాడు, ఇది నీ నోటి మాట వల్లే వచ్చిన శోధన అంటే అప్పుడు అనుకుంటే నాలుక లేకపోతే బాగుండు, నేను మగవాడైతే బాగుండని అప్పుడు నోరు బాదుకుంటాడు. నోరు దేవుడిచ్చాడు కదని ఎచ్చలవిడిగా మాట్లాడేవారు, ఇష్టాసరంగా మాట్లాడేవారు, అసలు అంతు చిక్కగా మాట్లాడేవారు చాలామంది భూమి మీద ఉన్నారు ప్రియులారా. అందుకే అంటున్నాడు దేవుడు, నీ నోరు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ శరీరము కూడా జాగ్రత్త పరుచుకో. నీ శరీరము, నీలో ఉన్న ఈ 4 రకాలు కలిగిన విధములు చాలా విలువైనవి. ఒకరు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, నా కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పాం, చిన్నప్పుడే బాప్తీసం ఇచ్చేసాం, మా కుమారుడు హ్యాపీగా ఉంటాడు కదా అనుకున్నాడు. అయితే కుమారుడు చిన్ననాటి నుండి 10th క్లాస్ వరకు తల్లిదండ్రులు ఏం చెప్తే అది విన్నాడు. కాలేజీ సమయం వచ్చింది ప్రియులారా, కాలేజీకి వెళుతున్నాడు. కొన్ని రోజులు బాగానే చక్కగా వెళ్ళాడు. కాలేజీలో స్టూడెంటు, వారి క్లాస్మేట్ చాలామంది పరిచయం అయ్యారు. ఒక్కొక్క రోజున కొంచెంగా వారితో గడపటము చేయటం మొదలుపెట్టాడు. ఇంతగా ఎన్నాళ్ళని 6 నెలలు గడిపాడే లేదు, వారే వీరయ్యారు. 6 నెలలు వారితో స్నేహం చేస్తే వారే వీరవుతారు, వీరే వారు అవుతారని ఒక సామెత ఉంది మన తెలుగులో. ప్రియులారా, అలాగునే ఈ కుమారుడు చిన్ననాటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, చిన్ననాటి తల్లిదండ్రుల మాటలు వింటూ చక్కగా నా కుమారుడు తప్పు చేయడు అనుకున్నారు తల్లిదండ్రులు. అడిగిందల్లా ఇచ్చేస్తున్నారు,
పిల్లారా, అయితే కాలేజీకి వెళ్తున్నాడే, ఖర్చులు ఎక్కువ అవుతాయి, రాకపోకలు ఫ్రెండ్స్ కొంచెం మంచి చెడ్డ మర్యాదగా చూస్తున్నాడా, చాలా జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. పిల్లారా, ఒక రోజున పోలీసుల ద్వారా ఫోన్ వచ్చింది వారి తల్లిదండ్రులు. ఏమిటంటే, అయ్యా మీ అబ్బాయి ఇదిగో చెడు పదార్థాలు తాగుతూ మాకు పట్టబడ్డాడు, కాబట్టి మీరు తల్లిదండ్రులుగా రండి అని అన్నారు. పిల్లారా, అప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎంతగా రోధించాలి. చిన్నప్పటి నుంచి బాప్తిసం ఇచ్చామే, చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు మేము కాపుదల కాసామే, వాడంతటి వారు జాగ్రత్తలు చెప్పామే. ఏంటి పరిస్థితి అంటే, రోజు సాయంకాలప్పుడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తాత్కాలంగా ప్రార్థన చేసి రాత్రి 1 గంట వరకు ఫ్రెండ్స్తో సెల్ ఫోన్లో చాటింగ్లు చేస్తూ అనేక రకాలుగా జీవించిన వాడు ఆఖరికి ఎక్కడ పట్టబడ్డాడంటే, పోలీసుల చేత తల్లిదండ్రులకు ఫోన్ చేయబట్టగా ఆ తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక ఏడుస్తున్నారు. పిల్లారా, నేను ఒకటే అడుగుతున్నాను మీ మమ్మల్ని, అలాగ ఒకవేళ ఉంటున్నారేమో మీ పిల్లలు కాలేజీకి వెళ్ళి ఎవరితో ఎలాగుంటున్నారు? ఒక స్థాయి సుమారండి ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు, ఇంజనీర్ వెళ్ళే వరకు కూడా, అంటే 10th నుంచి 2 సంవత్సరాలు మీ పిల్లలు మీరు కాసుకుంటే, ఇంజనీర్ తర్వాతలో మీరు 1 సంవత్సరం కాసుకుంటే ఉన్న 3 ఏళ్ళు మీ బిడ్డలు మీ అద్దు దాటరు మీ పిల్లలు. ఎందుకంటే పిల్లల ఆకతాయితనం అండ్ యవనకాలం, స్నేహకాలం చాలా ప్రమాదకరమైనది. మీ పిల్లలు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఎదుటివారు సాతానుగాడు ఏం చేస్తారంటే, మిమ్మల్ని శోధనలో ఇరికించటకు, శోధనలో పడగొట్టేటకు సాతానుగాడు మీ పిల్లలని పొంచుడు. అందుకనే ప్రతిరోజు పిల్లలను 1కి 4 సార్లు గమనిస్తూ, నెలకో వారానికి ఒకసారి నా కుమారుడు ఏం చేస్తున్నాడని గమనించుకుంటూ ఉంటే మీ పిల్లలను మీరు మరి జాగ్రత్త పరుచుకోవచ్చు. సాతానుగాడు పొంచి ఉన్నాడు గమనించండి. మేము ప్రార్థన చేస్తున్నాం అంటే కాదు, మీ అబ్బాయికి మీ అమ్మాయికైనా జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే సాతానుగాడు క్రైస్తవులు దేవుని బిడ్డలంటే మహావేగము కలిగి ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడా బ్రింగేద్దామని. పిల్లలు 1 కాదు 2 కాదు, సుమారు 15 మంది చెడు అలవాటుకు లోపడి పోలీస్ స్టేషన్లో దొరికినప్పుడు కొందరు డబ్బున్న వారు మా డబ్బుతో మేనేజ్ చేయగలరు, కానీ రెక్కాడితే డొక్కన్న వారి పరిస్థితి ఏంటండి? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి, ఎంతమందిని బ్రతిమాలుకోవాలి? గమనించండి యవనస్తులారా, మీ తల్లిదండ్రులు కాసేపు నువ్వు ఆనందం కోసం, లేదా 2 రోజులు గంట ఆనందం కోసం నీ తల్లిదండ్రులు నీ జీవితాన్ని రోడ్డు మీద పడేసుకుంటాం. అందుకే ఈరోజు మొరపెట్టుట. ఎవరి కోసం ఎవరు మొరపెట్టాలి, దేనికోసం ఎందుకు మొరపెట్టాలంటే దేవుడు చూచుచున్నాడు, కాపాడుచున్నాడు. అందుకనే ప్రియులారా, ప్రతి వారు తర్వాత కుమారుని ఇంటికి తెచ్చి ప్రియులారా కుమారుడుకు చెప్పి, కుమారుడా ఇలాగే ఉంటావంటే, అవును నేను చదువుకుంటున్నాను, అందరిలాగే నేను జీవించాలనుకున్నారు, సరే ఇలాగే ఉంటావని అన్నప్పుడు అవును నేను ఇలాగే ఉంటాను అనుకున్నాడు. ప్రియులారా చూడండి, 1 నెల గడిచింది, ఇంకా ఎక్కువైపోయాడు. ఒక రోజున తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఏడ్చి వారిద్దరూ పాయిజన్ తీసుకున్నారు. పాయిజన్ తీసుకుని ఆ నైట్ కుమారుడు ఒకరు పక్కన పడుకున్నారు, వీరు పక్కన పడుకున్నారు. పొద్దున చూస్తే లేచాడు, కాలేజీకి వెళ్ళాలి, బాక్స్ పట్టుకుని అమ్మా అని లేపుతున్నాడు. ప్రియులారా లేగట్లేదు. ప్రియులారా లేకపోతే నాన్న లేపాడు, ఇద్దరు లేగట్లేదు. పక్క వారిని పిలిచాడు. పిలిచినప్పుడు ప్రియులారా ఇక్కడ తల్లిదండ్రులు కూడా లేగలేని పరిస్థితి. అంటే అందరూ అంటున్నారు చనిపోయారు వీరు. అప్పుడు ఒక లెటర్ రాసి పెట్టారు అక్కడ, కుమారుడా మేము తప్పు చేశాము, కాబట్టి ఇదిగో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎదిగావు, కాబట్టి నా తండ్రిని సిగ్గుపరచలేక, నీ క్రియలు మేము చూడలేక, మేము తండ్రి ఎదుటికో లేకపోతే తండ్రి క్షమించి ఆయన సన్నిధికి లేదా నరకానికి వెళ్తాం, కానీ నీ క్రియలు మేము చూడలేము, కాబట్టి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాం కుమారుడని చెప్పి కన్నీరుతో వారి ఉత్తరం రాశారు. ప్రియులారా కుమారుడు ఆ ఉత్తరం చూసి, కుమారుడు ఎలాగంటే అప్పుడు ఏడుస్తున్న తల్లిదండ్రులు వస్తారా, అప్పుడు చుట్టుపక్కల అన్నారు ఒరే ఏమి చేసావురా అని. ఆ లెటర్ చూసి ఎవరు ఆ కుమారుని చేరదీయలేదు. అంతకుముందు ప్రేమించి మంచివాడు అనుకున్న వారు ప్రియులారా సుమారు సంవత్సరం పూర్తవకుండా ఆ కుమారుడు జీవితాన్ని స్నేహభావంతో సిద్ధిపేసుకున్నాడు. ప్రియులు ఏ రోజు స్నేహం చేయొద్దనను, అది మంచో చెడో చూడండి. మీ తల్లిదండ్రులు కూడా గమనించండి. తల్లిదండ్రులు గమనించట్లేదు కాబట్టి
తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తాను, నాకేమైనా ఇస్తారు అని ఒక విధము ఉంటే కుమారుడా, రేపన్న నీ జీవితంలో చీకటి అలుముకుంటుంది, జాగ్రత్త కలిగి జీవించాలని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఇదిగో నీవు ఏమై ఉన్నావో, నీ స్థితిగతులేంటో ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలని మనం వింటున్నాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రతి వారు మన పిల్లల కోసం, మన కుటుంబం వరకు ఏమైతే చేస్తున్నాం. అందుకనే చూడండి, బెడ్డొచ్చినా ఎలా, గొడ్డొచ్చినా ఎలా అని వారు పూర్వం అంటే ఒక కుటుంబం ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలన్నా, ఒక అబ్బాయిని మన ఇంటికి అల్లుడిగా తెచ్చుకోవాలని ఎన్నో రకాలుగా ఆలోచించేవారు. ఈనాడు సింగిల్గా ఉంటే చాలు, అత్తమామ లేకుంటే బాగుండు అనుకోండి చెప్పేవారు, లేకపోతే విచ్చలవిడితనమును పాపముతో మరి తొలదూగుతారనుకున్నారు. యవనస్తులారా, నడి వయసులో ఉన్నవారులారా, ఏదో ఒక రోజున చీకటి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ చీకటిని చూసి ఆనందపడుతున్నారో ఆ చీకటి మీకు దూరం అవుతే అసలేని వెలుగు కనపడి మీ కళ్ళ ముందు కనపడి అది వెళ్ళిపోతున్నప్పుడు గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. అందుకే వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టుకోమని ప్రభు అన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. యవనస్తుడా, యవన కుమార్తె, కుమారులారా, తల్లిదండ్రులైన వారా, మీ ఎవరివో నింద మోపడం కాదు, నీవు సరిచేయి. నీ పిల్లలు సరిచేయటకు పోయి గారముతో ప్రేమతో పెంచితే రేపొద్దున ఆ ప్రేమ కాస్త విషంగా మారితే ఆ విషయం నీకే, నీ గిన్నె నిండిపోలుతుందో, పాపంగా నిండిపోలుతుందా, ఆశీర్వాదంతో పొందుతుందో గమనించి కేవలం ఉదాహరణ మీకు చెప్పి ఉన్నాను. ప్రియులారా, గమనించండి, యవనస్తుడు ఏ రకంగా అవుతున్నాడు, తల్లిదండ్రులు ఏ రకంగా తలెత్తులోక ఆ ఇద్దరు తల్లిదండ్రులు విషం తీసుకుని చనిపోయారు. ఇప్పుడు ప్రియులారా, ఎవరు నశించిపోయారంటే బ్రతుకుండగా కుమారుడు ఒంటరివారయ్యాడు. తల్లిదండ్రులు కూడా దేవుని యొద్దకు వెళ్ళారా అంటే వారి అర్ధంతరమైన మరణము, కాబట్టి పాతాళంకి వెళ్ళారనేది దేవుని రాకడ తీర్పులో జరుగుతుంది. కనుక మీరు గమనించి అట్టి ప్రార్థనలో విశ్వాసము, నమ్మకం కలిగి విజ్ఞాపన చేయాలనేది దేవుని నామంలో ఈ మాటలు మీరందరూ గ్రహించి ప్రార్థించు కృపను అందించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు, నీ బిడ్డలు ఈ మంగళవారం దినమున ఇది 4వ ప్రార్థనగా, 5వ ప్రార్థనగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎన్నో మార్లు ప్రార్థన. అవును ప్రభా, కొందరు ఆకలి తీర్చగలిగినాం, అట్టి భాగ్యం మాకు ఇచ్చాం. కొందరు సంతోషపరచగలం, కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేశాం. ఇంకా చేయవలసిన ప్రార్థనలు, జరగవలసిన ప్రార్థనలు జరిపించి నడిపించి ముందుకు సహాయం దయచని అందరైతే మాటలు వింటున్నారో వారి కుటుంబాలను, వారి జీవితాలను ప్రార్థనతో కట్టుకుని, ప్రార్థనతో నేను వెలిగించుకునే మార్గమును, సహాయమును అందించమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవనామములో అడుగుచు బ్రతిమాలుచు ప్రభా ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.